ఈ వీడియోలో నేను 2 రెసిపీస్ చూపించబోతున్నాను. వర్షాకాలం స్పెషల్స్‌గా చేసుకునే ఈ 2 రెసిపీస్ చాలా టేస్టీగా, అద్భుతంగా ఉంటాయి. చాలా తక్కువ టైంలో త్వరగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని, ఒక టీ గ్లాస్ కందిపప్పు, ఒక పావు టీ గ్లాసు పెసరపప్పును తీసుకొని శుభ్రంగా ఈ విధంగా కడుక్కోండి. ఇప్పుడు 2.5 గ్లాసుల మంచినీళ్ళని పోసుకొని పక్కన పెట్టుకోండి. కాసేపు కందిపప్పు నానితే ఉడికితే బాగుంటుంది. ఆ తర్వాత ఈ కాలంలో దొరికే వాక్కాయలు అంటారు కదా, కొంతమంది కలిమికాయలు అంటారు, కలేకాయలు అంటారు. వాటిని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని అందులో ఉండే ఒక పప్పు ఉంటుంది గింజ, అది తీసేసుకోండి. అసలు ఈ కాయలు వేసి పప్పు చేస్తే మీరు ఈ కాలమంతా పప్పు చేసేటప్పుడు అబ్బా ఈ కాయలు దొరికితే బాగుండు, ఎంత ఎంత టేస్టీగా ఉందో అనిపించేలాగా పప్పు చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీ దగ్గర 4 పండు మిరపకాయలు ఉంటే కనుక వాటిని కట్ చేసుకోండి, లేదంటే పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ నీళ్ళ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పులో కొంచెం పసుపు, అలాగే కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే ఇలా వాక్కాయ ముక్కలను వేసుకోండి. కొలతగా చెప్పాలంటే మనం తీసుకున్న కందిపప్పులోకి సగానికి వాక్కాయ ముక్కల్ని తీసుకోండి. అలాగే 2-3 స్పూన్ల కారాన్ని వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు ఈ సీజనల్ స్పెషల్ అయిన అలసందకాయల్ని ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా చేసి చూపిస్తానండి. చూద్దాం. ముందుగా శుభ్రంగా కడుక్కొని అలసందకాయలన్నిటిని ఒకేసారి ఇలా లైన్గా పెట్టుకోండి. ఇలా మొదళ్ళు కట్ చేసుకొని వరుసగా కట్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. అన్నీ ఒకేసారి కట్ చేసేసుకోండి ముక్కలుగా. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అన్ని కట్ చేసుకోండి. ఈ అలసందకాయల్లో ఫైబర్ ఉండి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా, త్వరగా కూడా ఉడుకుతాయి. కాబట్టి మనము పొద్దున్నే లంచ్ బాక్సుల్లో కూడా హడావిడి లేకుండా చేసుకోవచ్చు. ఈలోపు ప్రెషర్ కుక్కరు విజిల్స్ వస్తున్నాయి. ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అలసందకాయల ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోండి. ఈ కూర చాలా సింపుల్ అండి. చూడటానికి కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఒక్కసారి ఇలా కూర చేసుకొని తినండి. ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ముక్కలు త్వరగా మగ్గుతాయి మూత పెట్టుకొని మగ్గించుకోవడం వలన. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసుకొని 2-3 సార్లు మళ్ళీ బాగా తిప్పుకొని మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కూర రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోండి. ఒక స్పూన్ సరిపోతుంది. కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఇలా మూత ఓపెన్ చేసుకుంటే పప్పు చక్కగా ఉడికిపోయింది. గరిటెతో బాగా ఒకసారి మెదుపుకోండి. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది. మనం గరిటెతో ఒకసారి కలపడం వలన మెత్తగా అయిపోతుంది పప్పు. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఉప్పు వేసుకుని బాగా గరిటెతో కలుపుకున్న తర్వాత ఈ పప్పుకి తిరగమాత పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొంచెం మినప్పప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకుంటే తిరుగుమాత రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయకుండా ప్రెషర్ కుక్కరు ఇందాక పప్పు ఉన్న గిన్నెను పెట్టుకొని ఈ తిరుగుమాతను అందులో వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని 4-5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే చక్కగా వాక్కాయ పప్పు రెడీ అయిపోతుంది. ఈ వర్షాకాలం సీజన్లో దొరికే ఈ 2 రకాల కూరగాయలతో పప్పు ఫ్రై మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఎప్పుడు చేసే పప్పు అలాంటివి కాకుండా ఇవి ఒకసారి ట్రై చేయండి. సి విటమిన్తో చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో పప్పు వేసి సైడ్ డిష్గా ఈ ఫ్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.